ఇప్పుడు మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి అయిపోయారు అనుపమ గారు. సో ఆవిడని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నైస్ అవుట్ఫిట్, ఇక్కడ బైసన్ అని రాస్తుంది, ఒక క్లోజ్ అయ్యండి అమ్మ. ఆవిడ అంత మంచిగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. నేను 4-5 డిఫరెంట్ బైసన్ అవుట్ఫిట్స్ వేసుకున్నాను. నైస్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. ఓకే, ముందుగా కిష్కిందాపురి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్, దానికి మంచి అప్రిసియేషన్ ఇచ్చారు మీరందరూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా లెట్స్ కమ్ టు బైసన్. బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గారు గురించి చెప్పాలి. మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియేరం పెరుమాల్ టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు, కానీ అది నేను చేయలేదు, మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను. ఐ వాజ్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో దాని తర్వాత అప్పటి నుంచి పరియేరం పెరుమాల్ నుంచి నేను ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్. అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్. సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం, యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను, ప్రేమం టైంలో నాకు ప్రేమం చేసినప్పుడు ఒక వర్క్ షాప్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు బైసన్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ నాకు మాత్రం కాదు, ఈ ఫిల్మ్తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పాస్ట్ 1 వీక్ నుంచి మేము థియేటర్స్కి వెళ్తున్నాము. అండ్ వీఆర్ రిసీవింగ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్. చెప్పినట్టు డే బై డే మా కలెక్షన్స్ అక్కడ చాలా పెరుగుతుంది. అండ్ చాలామంది తెలుగులో నుంచి అడుగుతున్నారు ఎప్పుడు బైసన్ రిలీజ్ అవుతుందని. అండ్ ఫైనలీ వీ హ్యావ్ అ డేట్ 24th October. అండ్ సో మారీ సార్ గురించి నేను చెప్పాను, మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. ఇంకా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బైసన్ ధ్రువ్. నేను లైక్ దీనికి ముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చెప్పాను, అంటే హీస్ ద మోస్ట్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. అది దానికి ముందు నేను చెప్పాను, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ అదే సేమ్, మీరు ఏ రివ్యూ చూసినా సరే అదే చెప్తున్నారు. అండ్ అది ఒక చిన్న విషయం కాదు, ఎందుకంటే ఒక సినిమా అన్నది బియాండ్ యాక్టింగ్ దర్ ఇస్ ఫిజికల్ ప్రెసెన్స్. ఫిల్మ్లో ఉన్న ఫిజికల్ ప్రెసెన్స్ కన్నా మెంటల్లీ ఒక ఫిల్మ్ కోసం ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. నాకు తెలిసి ఆయన లాస్ట్ రిలీజ్ మహాన్, దట్ వాజ్ 5 years బ్యాక్. దాని తర్వాత పాస్ట్ 5 years ఆయన ఇంకే సినిమా చేయలేదు. అండ్ ఈ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ అరౌండ్ 3 years హీ ప్రాక్టీస్ కబడ్డీ. అండ్ తిరునల్వేలిలో షూట్ చేసాము ఈ సినిమా. అండ్ అక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో బతికి వాళ్ళ లైఫ్ నేర్చుకుని, నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ డే నేను ఫోటోషూట్ కోసం లొకేషన్కి వెళ్ళినప్పుడు ధ్రువ్ అపారెంట్లీ వేవ్డ్ హ్యాండ్స్ ఎట్ మీ అండ్ ఐ కుడెంట్ రికగ్నైజ్ హిమ్. గుర్తుపట్టలేదు అసలు అంతలా, నాట్ జస్ట్ ది అపియరెన్స్, ఆల్సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతిదీ అలా ఫుల్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యి దర్స్ లైక్ అ న్యూ వర్షన్ ఆఫ్ ధ్రువ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ కబడ్డీ లాంటి ఒక వైలెన్స్ స్పోర్ట్ని అలా చాలా ఎఫర్ట్లెస్గా మీకు స్క్రీన్లో కనిపిస్తుందంటే దాని వెనక చాలా చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా చాలా ప్యాషన్ ఉంది. బోత్ ధ్రువ్స్ అండ్ మారీ సార్. నాకు అది డైరెక్ట్గా చూడ్డానికి ఒక like I got multiple chances to watch this kabaddi, and it was a magic to watch them do it together. And I'm really proud of you, Dhruv. And I really wish you should do more films like this. ఇలా డిఫరెంట్ జానర్స్తో మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. కంగ్రాట్స్ టు యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్. అండ్ ఇంకా చెప్పాలంటే నివాస్ గురించి చెప్పాలి. తీకుడు తీ సాంగ్ చూశారు కదా, లైక్ ఫ్రమ్ దట్ సాంగ్ రిలీజ్ ఎక్కడికి వెళ్ళినా మా ఫిల్మ్లో ఉన్న 5 songs, రైట్, వీ హ్యావ్ 5 songs రిలీజ్, 5 songs చాలా పెద్ద హిట్ అక్కడ. మీకు కూడా లైక్ ఒక్కొక్క సాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ మారీ సెల్వరాజ్ అండ్ నివాస్ హెస్ వర్క్డ్ వండర్స్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇంకా సినిమా మీరు చూసినప్పుడు కూడా ఆర్ఆర్ ఎంత బాగుంటుంది, ఆ టైమింగ్స్, కరెక్ట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేశారన్నది మీకు అర్థమవుతుంది, నేను ఎక్కువ చెప్పట్లేదు. సో కంగ్రాట్స్ టు యూనివర్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యూ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్, నాట్ జస్ట్ దేర్, హియర్, ఎవ్రీవేర్.
అండ్ బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ట్రస్ట్ చేసి ఇక్కడ మీరు ఆడియన్స్కి ఇస్తున్నారు. ఇట్స్ లైక్ వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా చాలా మంచి సినిమాలతో మీరు ముందుకు రావాలి. అండ్ యా, విపిఆర్ గారు జస్ట్ been with us and just struggling with all this promotions and all of that, but end of the day, look at all of us, we are all happy, and that is because all the love we get from the audience. And మీరందరూ ఖచ్చితంగా October 24th ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. అది చూడాలి, చూసి మీ ఆనెస్ట్ ఒపీనియన్స్ చెప్పాలి. We really hope you like the film. Thank you so much. థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్.